పౌచ్ పాకెట్లు వెళ్ళిపోతున్నాయి త్వరగా త్వరగా. Excellent. Come on. Come on, come on. Fast. Come on, fast. కొట్టేసుకోకండి. సాయి కనిపించిందా? Six. Oh. Hey. ఏదో పడేసుకున్నాడు. నచ్చినట్టుంది. సుబ్బు కమాన్ ఎయ్ అయిపోయి లాస్ట్ వన్ సాయ పెట్టండి Good evening everyone, my name is Saya.
and I'm working in sales representative. టుడే మనం ఈరోజు సార్ చెప్పింది బాగా నేర్చుకున్నాం. కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఒక డిస్ట్రిబ్యూటర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ నీడ్స్ ని ఎలా సాటిస్ఫై చేయాలి, కస్టమర్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదుర్కోవాలి, మనం మనలో ఉన్న నమ్మకాన్ని ఇంకా పెంచుకొని మనం మార్కెట్ లోకి వెళ్ళి మన ప్రొడక్ట్ ని ఎంతవరకు అయితే మార్కెట్ లో మనం పబ్లిష్ చేయగలం అంతవరకు మన స్థైర్యం పెంచుకొని మార్కెట్ కి వెళ్ళి మొత్తం అందరితో కస్టమర్ నీడ్స్ సాల్వ్ చేస్తూ కస్టమర్ కావాల్సింది అందిస్తూ వాళ్ళతో మాట్లాడి మన ప్రొడక్ట్ ని పెంచి ఎలాగైతే మనం కంపెనీకి పేరు తీసుకురావాలని ఈరోజు నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ సార్, మాకు ఇంత వాల్యుబుల్ థింగ్స్ చెప్పినందుకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నేర్చుకున్నట్టు యాటిట్యూడ్ చేసిన యాటిట్యూడ్ అనేది ఏంటంటే ఫస్ట్ మన దిగా ఉంది, తర్వాత కస్టమర్ ఎలా అమౌంట్ చేసుకోవాలి, కస్టమర్ చెప్పింది దగ్గర మనం అన్నది ఆటోలో తీసుకోవడానికి చూసుకున్నాం సార్. యాక్చువల్లీ తీసుకోవాలి అంటే మన దిగారు బట్టి మన ఆటోపాడుతుంది ఎలా ఆర్డర్ తీసుకోవాలి విధంగా గమనించి నేర్చుకున్నాం. తర్వాత మార్కెటింగ్ చేసి మార్కెటింగ్ అయితే ఇండైరెక్ట్, సేల్స్ అయితే డైరెక్ట్ అండి అని చెప్తాను. ఆదాయం చెప్పేది దాని తర్వాత ఏంటంటే మోటివేషన్, ఎలాగైతే మనం ఎలా చేసినా అంటే సేల్స్ పర్సన్కి ఎలాగో దాంట్లో గ్రోత్ అవ్వాలి, గ్రోత్ అయిన కెరీర్ని ఎలా చేసుకోవాలి. ఒక కెరీర్ అనేది సేల్స్లోనే మనం ప్రాపర్గా అవుతుందని చెప్పుకుని ఉంటున్నాం. యాక్చువల్గా అయితే అంటే ఎన్ని కావచ్చు, లేకపోతే మన వర్క్ పొటెన్షియల్ కావచ్చు, ఏదైనా పొటెన్షియల్ మనం పెట్టబెట్టి దాంట్లో గ్రోత్ వస్తుందని ఇన్వెస్ట్. సేల్స్ నా కంపెనీ మనం ఏంటంటే ఫస్ట్ మనకి ఏ అవసరం ఉండాలి, తర్వాత ఫుడ్ సర్వీస్ ఇవ్వాలి, తర్వాత టైం మెయింటెనెన్స్ ఉండాలి. అంటే కస్టమర్ అట్రాక్ట్ చేస్తే సేల్స్ పెరుగుతుంది. పాత కస్టమర్ లేకుండా కొత్త కస్టమర్ క్యాచ్ చేయాలి. క్యాచ్ చేస్తూ మనం డెవలప్మెంట్ అవ్వాలి. తర్వాత సేల్స్ మన ప్రొడక్ట్ గురించి చెప్పాలి, తర్వాత మన కంపెనీ గురించి చెప్పాలి. మన కస్టమర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగా నాకు చేతులు పని చేస్తాను అని చేస్తున్నాను. పొద్దు నుంచి మార్కెట్ ఎలా వెళ్ళాలి, మార్కెట్లో కస్టమర్తో ఎలా చేయాలి అని ప్రయత్నించారండి. మన సేల్స్ ఎక్కువ చేయాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి అనేది మొత్తం నేర్చుకున్నాను. ఈరోజు మనం సేల్స్ గురించి సార్ చెప్పారు. మనం కస్టమర్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎలా చెప్పాలి, మన ప్రోడక్ట్ వాళ్ళు తీసుకున్న సరుకు ఏమైనా డీల్ కానీ ఏమైనా ఉంటే దాన్ని మనం హ్యాండింగ్ ఎలా చేయాలి అని చెప్పారు. మన ఆత్మీయస్వాదంతో మేము దృఢంగా చేస్తున్నాం, సేల్స్ కూడా అయిపోతున్నాం. ఇప్పుడు సార్ ఈరోజు సేల్స్ గురించి అన్ని వర్ణిస్తారంటే కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి, డిస్ట్రిబ్యూటర్తో మనం ఏ విధంగా మాట్లాడాలి, ట్రాక్తో ఏ విధంగా మాట్లాడాలి, మన ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఎన్ని వీక్లు వచ్చినా వీడియోస్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది చాలా బాగా చెప్పారు. ఇంకా సేల్ అయితే పెంచడానికి మేము మార్కెట్లో ముందుకెళ్తామని అన్ని విషయాలు తెలుసుకుని అలాగే మా ప్రోడక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇంకా మేము దీంట్లో ఇది ఇంకా సేల్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఇప్పుడు ప్రామిస్ చేసుకోండి మీరు, అది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కల్లా చెప్పాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. వైజాగ్ సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఏంటంటే యాటిట్యూడ్ గురించి వచ్చారు, ప్లస్ టాలెంట్, స్కిల్స్ మేనేజ్మెంట్. దీనివల్ల ఏంటంటే సక్సెస్ అనేది ఎలా సాధించని చెప్పారు. టాలెంట్ అంటే స్కిల్ ఒకటి ఉంటే సరిపోదు, స్కిల్ అనేది లోపల ఉంటుంది, బయట కాదు. మనం ఎప్పుడైతే స్కిల్ బయట చెప్తామో అప్పుడే టాలెంట్ బయటకు వస్తుంది. దీని గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటి అనేది చెప్పారు. అంటే ప్రొడక్ట్ అంటే రైస్ బ్రాండ్ అనేది యూజింగ్ ఏంటి అని చెప్పారు. ప్లస్ మార్కెట్లో ఎలా
ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలు తెలుసుకుని ఏ కంపెనీ కూడా మనకు అది చెప్పలేదు ఫస్ట్